సో నేను ఇంకొక మెసేజ్తో వచ్చాను ఇక్కడ. ఇది ఎర్రర్ మెసేజ్ కాదు, ఇది వార్నింగ్ మెసేజ్, ఇన్ఫర్మేషన్ మెసేజ్. సో ప్రైజింగ్ ఎర్రర్ మ్యాండేటరీ కండిషన్ PRW0 is missing. Okay, ఇది ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఓన్లీ, నాట్ ఫర్ స్టాండర్డ్ ఎర్రర్. ఓకే, బట్ నువ్వు ఇది మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే ఇట్ విల్ కన్వర్టెడ్ ఎర్రర్ మెసేజ్. సో అట్ ద టైమ్ ఆఫ్ బిల్లింగ్, సో మన బిల్లింగ్ ఎర్రర్ కొడుతుంది ఇది. ఓకే, సో కాబట్టి మెయింటైన్ చేయాలి. సో ఎలా మెయింటైన్ చేయాలంటే స్లాష్ go to VK11 slash VK11. సో ఇక్కడ మనం కండిషన్ మెయింటైన్ చేస్తాము VK11 లో. ఒకవేళ ఎలా చెప్పంటే నేను నా మెటీరియల్ ప్రైస్ ఎంత ఉందంటే ఈ మెటీరియల్ ప్రైస్ 246.16 ఉంది. ఓకే, సో ఇది మెటీరియల్ ప్రైస్ ఇది. సో మనం PRW ప్రైస్ కండిషన్ ఏం చేస్తామంటే టోటల్ విత్ రెవెన్యూ మనం మెయింటైన్ చేస్తాము. PRW0 కస్టమర్ మెటీరియల్ విత్ రిలీజ్ స్టేటస్. నెక్స్ట్ go to material. So this material, copy this material, give it here. అండ్ అమౌంట్ అక్కడ నాకు ఎంత చెప్పాను మీకు, ఇక్కడ ఎంత ఉంది? నాకు స్టాండర్డ్ ప్రైస్ 246.16 ఉంది. సో నేను విత్ ప్రాఫిట్ కలుపుకొని ఒక 400 ఉంటాను. ఓకే, 400 రూపీస్కి నేను సేల్ చేస్తాను. ఇది సేల్స్ అమౌంట్. ఓకే, సేవ్ ఇట్. అలాగే డిస్కౌంట్ కూడా మెయింటైన్ చేస్తాను దీనికి కండిషన్ మీకు వెళ్ళావు. సో కండిషన్ కి వచ్చింది KO007 K007 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 discount. Okay, customer discount. Here give the customer number. మన దగ్గర వచ్చింది కదా, మా కస్టమర్ తీసుకున్నాము. ఈ కస్టమర్ అమౌంట్ అంటే పర్సెంటేజ్ బేస్ 5% ఇస్తాను. ఓకే, సేవ్ బ్యాక్. సో ఈ టూ కండిషన్ మెయింటైన్ చేస్తాను. ఈ టూ కండిషన్స్ మనకి ఇక్కడ అప్లై అవుతాయి. సో నా వెంట నౌ ఇఫ్ క్లిక్ అని అంటే నో ఎర్రర్, ఆ మెసేజ్ కూడా రావడం లేదు. సో ఈ విధంగా మనం ఈ ఎర్రర్ని రిజాల్వ్ చేసుకోవాలి. ఈ కరెక్ట్గా అప్డేట్ అయిందో ఎలా చెక్ చేసుకోవాలంటే, సో డబ్ల్యూ ద మెటీరియల్, in double clicking go to conditions. See here the price value will come. See VPRS is cost 246.16 is standard price, and PR00 which is basically it's coming from metal price condition. మీరు ఏ ప్రైజ్ కండిషన్ యూజ్ చేస్తారో దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. ఓకే, టీ కోడ్ V/08. ఓకే, ESD వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇది V/08. సో RVA standard one, go to this one. The pricing here ఈ రికార్డ్ పెట్టాను. ఓకే, సో PR00 here already there. Then why it is not relevant to statistics manual? No, రికార్డ్ పెట్టాను. ఓకే, so it is not coming here. Enter PR00. Okay, see the other system. Mandatory condition MWST listing. Okay, mandatory condition MWST listing. సో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ MWST అనేది రికార్డ్ పెట్టింటాను, దానిలో చూడండి MWST. సమ్వేర్ ట్యాక్స్ లో ఉంటుంది. విపిఆర్ఎస్ స్టాటిస్టికల్ పెట్టాము, వివేక్ స్పెషల్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చింది. MWST కూడా MWST స్టాటిస్టికల్ పెట్టాము కదా, సో రికార్డ్ పెట్టాను. అది మెయింటైన్ చేయకుండా ఎర్రర్ వచ్చింది, రిమూవ్ చేస్తాను. ఇది అవసరం లేదు నాకు. ఇది సేవ్. నో ఎంటర్
K007. ఇప్పుడు అన్ని కలుపుకొని మనకి ప్రైస్ PRW 400, కస్టమర్ డిస్కౌంట్ 5%. యాక్చువల్లీ మ్యాన్గా ఇవ్వకూడదు, ఆటోమేటిక్ రావాలి ఇక్కడ. సో K007 ఇక్కడ చెక్ చేస్తాను. K007 is there. Required entry పెట్టండి. Required entry save. PRW save is there. Okay, save. Now remove, enter it back /VA01 again ఫస్ట్ నుంచి ఎంటర్ చేస్తాను. చూద్దాం అప్డేట్ అవుతాయి అనేది. Material quantity given 1. Okay, everything is gone good. Not only this one. Now go to conditions. See, now ఇప్పుడు వచ్చేసారు 400 డిస్కౌంట్. ఓకే, now go down 246, రిమైనింగ్ 133 ప్రాఫిట్. ఇది కోపాకి మనకి అప్పుడు కోపాలో పోస్ట్ అవుతుంది. ఈ ప్రాఫిట్ మధ్య ఏదైతే ఉందో మనకి ఈ ప్రాఫిట్ అనేది అక్కడ రెవెన్యూలో పోస్ట్ అవుతుంది. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్. సో మనకి ఏమన్నా ఇన్కంప్లీట్ ఉంటే చెక్ చేసుకోవాలి. ఎడిట్ మేబీ మోస్ట్ డేట్ ఉంటాయి. కస్టమర్ రెఫరెన్స్, షిప్పింగ్ రెఫరెన్స్, లైన్ డేటా. ఓకే, కస్టమర్ రెఫరెన్స్ సంథింగ్ ఏదో ఒకటి బ్యాక్. నెక్స్ట్ వన్ షిప్పింగ్ పాయింట్ అసైన్ చేసినాడు యాక్చువల్గా. MPL షిప్పింగ్ కండి 01 లోడింగ్ గ్రూప్ FGSL. ఈ ఎర్రర్ ఏంటంటే మనకి షిప్పింగ్ కండిషన్ సరిగా అసైన్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఇది ఎలా రిజాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఎందుకంటే నేను వీడియో బై వీడియో చూపిస్తాను ఎర్రర్ మెథడ్ ఎలా వస్తుంది, ఎలా రిజాల్వ్ చేయాలనేది. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇది చూపిస్తాను. సపరేట్ వీడియో రికార్డ్ చేస్తాను దీనికి. అప్పుడు మీరు ఎప్పుడైనా యూట్యూబ్ సెర్చ్ చేసినప్పుడు మీకు పర్టికులర్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ద్వారా మీరు వీడియో చూడొచ్చు. ఓకే, సో దానికోసం సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను.